నమస్తే. మనం నిన్న అజిత్ కుమార్ అనే 17 ఏళ్ల బాలుడ్ పైన 3rd డిగ్రీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చేశారని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ వీడియో చేసినాం, అది చూస్తున్నారు. సో దానిపైన మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. చూసారా అన్న, నిన్న వీడియో చేసాం మనం కూడా. సో అది ఎంత దారుణం అంటే మొత్తం కాలు ఇట్లా వంకర అయిపోయినాయి. సో అలాంటి పరిస్థితి ఉంది, ఏమంటారు? మీరు వీడియో పెట్టిన తర్వాతనే ఆ రాంబాబు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన నైట్ 11:30 నుంచి 12:30 దాకా నాతో ఫోన్లో మాట్లాడాడు. జరిగినటువంటి అన్యాయం ఏందన్నానంటే, మొత్తం అన్న నీకు వినే ఒప్పుకుంటా, నాకు చెప్పే ఒప్పుకుందని మొత్తం వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. డిసెంబర్ నెల పోయిన సంవత్సరం 2024 15వ తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం చిన్న పిల్లలు ఉంటారు బ్రదర్ ఇంట్లో. అమ్మ నాన్న లేనప్పుడు పిల్లలు ఫోన్తో ఆడుకుంటారు కదా. ఆడుకునేటువంటి క్రమంలో ఈ అజిత్ అనేటువంటి పిల్లవాడు అదే ఇంట్లో కిరాయికి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే, ఆ ఏరియాలోనే, యూసఫ్గూడలోనే ఉండేటువంటి క్రమంలో ఆ బిల్డింగ్లోనే ఉండేటువంటి పక్క ఇంటి వాళ్ళ ఇంట్లో వైఫై రావట్లేదు, బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి ఏం చేశాడు, ఈ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వీడియోలు ఉంటాయి కదా, మరి ఏం చేసుకుంటారో తెలియదు, చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటారు కదా. చేసుకునే క్రమంలో ఇలా వీడియో తీసుకుంటా ఉంటే ఏదైతే ఆ పక్కన ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి మగ అబ్బాయి ఉన్నాడో ఆయన తల 5 సెకండ్ల అది ఏదో పడ్డదంట. ఆయన వెనకాల ఇప్పుడు ఎవరో పోటీ చేస్తారు కదా అక్కడ కాంగ్రెస్ లీడర్లు, ఆ యాదవ్ లేకపోతే ఆ నవీన్ యాదవ్ లేకపోతే ఆ ముస్లిం సంబంధించిన క్రికెటర్ ఉన్నాడు, ఏం పేరు ఆయన పేరు, అజరుద్దీన్, వీళ్ళందరూ అండదండలు ఉన్నటువంటి వ్యక్తి అంట ఆయన. ఖబర్దార్ మీరు వేసుకోండి. ఏం చెప్పారు మీకు అదే చెప్తున్నా వాస్తవం. వాళ్ళ ఆయన మాట్లాడింది నా దగ్గర రికార్డు ఉన్నది, 1.5 గంట. ఖబర్దార్ మా ఆఖ్యలోడే నువ్వు మా వీడియోనే తీస్తావారా, మా వెనకాల ఎవరున్నో తెలుసారా, నీ అంతు చూస్తామని వాడిని అక్కడ కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాని మీద ఎఫ్ఐఆర్ చేయించి 15వ తారీఖు తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు 15, 16, 17, 18 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని వాని కాళ్ళు పనిచేయకుండా అతి దారుణంగా కొట్టేశారు బ్రదర్. మీరు చూశారు, పిల్లలు నడుస్తుండా, 2 మనుషులు ఎత్తుకోవాలి. ఎవరు దీనికి కారణం? అక్కడ ఉన్నటువంటి వినోద్ కుమార్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరైతే ఉన్నాడో వెంకట్ రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఎక్కడుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు? ఆ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో గల్లీలోనే ఉంది కదా. అరే నీ ఇంటి పక్కన ఇంత అన్యాయం జరుగుతుంటే పోలీసు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అంత కిరాతకంగా ఆ పిల్లోని కొట్టి కాళ్ళు కూడా పనిచేయకుండా చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు, ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు మాట్లాడు? వాళ్ళు పైగా చెప్తారు, మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని వచ్చాం వాళ్ళ కుటుంబంతో పాటు. ఏం చెప్తారు వాళ్ళు, ఆ పిల్లవాడికి ముందు నుంచే నరాల బలహీనత ఉన్నది, అందుచేత ఆయన కాళ్ళు పడిపోయినాయి. మాట్లాడినప్పుడు అదే చెప్తుండ్రు కదా, ఫోన్ చేసినప్పుడు ఏమంటుండు, ఫాల్స్ ఎలిగేషన్, రైట్, సేమ్ ఎలిగేషన్స్ కదా. ఏంది ఆయన నరాల బలహీనత ఉన్నది అంటే వాళ్ళు ఒక ఎవిడెన్స్ పంపించారు, డాక్టర్ ఎవిడెన్స్. మీరు చూడండి, ఇవాళ ఎంత డేటు బ్రదర్, చూపిస్తాను మీకు, పంపిస్తాను. 12 అంతే కదా, 12వ తారీఖు. ముందే డేట్ వస్తుందా రాదు కదా, కాలం అంటే గడిచేటువంటి కాలం. రేపు ఏం జరుగుతుందో ఇవాళ మనం చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. పోలీసు వాళ్ళు చెప్పేశారు. చూడండి ఏం చెప్పారు, 16 మంచిగా చూడండి, నేను 6 మార్క్ చేశాను, 16/7/2025, 16/7/2025 రోజు అంట. ఇంకా రాలే డేటు, అప్పుడే అంట ఈయన నరహాల బలహీనత ఉన్నది. సో అంచేత మా మీద తప్పుడు ఎలిగేషన్ చేస్తా ఉన్నది ఈ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్ ఎవరైతే ఈ శ్రీ రంగలక్ష్మి గారు రిపోర్ట్స్ ఇచ్చారండి. ఈ రెడ్డి గారు రిపోర్ట్స్ ఇచ్చారు, గవర్నమెంట్ స్టాంప్ వేసి ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ ఇచ్చారు. అంటే ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేశారు పోలీసు వాళ్ళు. మేమేమంటున్నాం అంటే, వాళ్ళు నిరుపేద కుటుంబం, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ భార్య, ఆ తల్లికి ఎంత దుఃఖం ఉంటుంది. కన్న పిల్లలు కాళ్ళ తన ముందే ఏం పాపం చేసాడు, ఏం అన్యాయం చేసాడు, నిజంగా ఆ పిల్లోడు తప్పు చేసే ఉంటే కనుక 24 గంటల్లో నువ్వు కోర్టులో ఆధారపరచడం ఉండేవి. పరిచయం చట్ట ప్రకారం మైనర్ బాలుడు వాళ్ళు, మైనర్ 14. మీరు ఆ పిల్లోని చూశారు కదా. అరే అసలు ఆ పిల్లోడు ఏమైనా అమ్మాయిల ఫోటోలు తీసాడా? అబ్బాయిల కేసు పెడితే పెట్టారు బ్రదర్. కాలు పని లేకుండా కొట్టారు. ఈరోజు కాళ్ళు పని చేయట్లే. ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈయన ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, పనికి మాలిన రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, 15 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మొత్తం వెలబదరంలో పెట్టుకున్నావు, ప్రణీత్ రావు, ఆరావు, ఈరావు కబద్దాన్ అన్నాడు. ఇప్పుడు ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకట్ రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన లక్ష్మీరెడ్డి. అవునా కదా? మేమైతే కదా అంటే నీ హయాంలో రెడ్లను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నీ ఇష్టారాజ్యం అయిపోయిందా? రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పనికి మాలిన ఆరోగ్య శాఖ మంత్రి ఏడున్నాడు? ఈయన మాదిగా ట్యాగ్ వాడి, మాల ట్యాగ్ వాడి మంత్రి పదవులు సంపాదించుకున్నాడు. దొంగలు ఏడికి పోయిర్రు? మాల పేరు వాడి, మాదిగ పేరు వాడి మంత్రి పదవులు సంపాదించుకుని దొంగలు ఏడికి పోయిర్రు? ఈరోజు ఒక దళిత బిడ్డ కన్యాయం జరుగుతుంది, ఎక్కడ పోయారు ఈ విధవలు? నిన్న బాధితులు అందరు కలిసి మంత్రుల దగ్గరికి పోతే, మంత్రులు ఉన్నారమ్మా, కాంగ్రెస్ మీటింగ్ నడుస్తుంది, మీటింగ్ వాళ్ళకంటే మీకు మీటింగ్ ఎక్కువైపోయిందా? రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కట్టించాలి. నష్టపరిహారం కూడా వద్దు బ్రదర్, ఎట్లున్నాయో ఇంతకుముందు కాళ్ళు అట్లా తెచ్చియండి. ఆ తప్పు చేసి ఉంటే కనుక కోర్టులో శిక్ష వేసినా సరే మేమందరం నిజంగానే చాలా బాధ్యతగా పనిచేశారు పోలీసు వాళ్ళని, వాళ్ళని మేము అందరిని అభినందిస్తాం. మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు ఒక నోటు, ఎవరు ఏసీపీ గారు. ఎంత ఇదండి వాళ్ళ కుటుంబం మీద ఇది చేయడానికి. మీకు నిజంగా మీరంతా నిజాయితీ పరులు అయితే వాళ్ళ కుటుంబంతో మాట్లాడి, అమ్మ మా ఉద్యోగాలు పోతాయి, మీకు 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, నీ దండం పెడతా, నేను రిక్షా దుక్కుంటూ చదువుకొని ఎస్ఐ నన్న రైట్. ఎస్ఐ గారు మీరంటే మాకు గౌరవం ఉన్నది, కష్టపడి చదువుకున్నారు, మీ పట్ల మాకేం వ్యక్తిగతం కోపం లేదు. అంటే మీ వెనకాల ఎవరో రాజకీయ అండదండలు ఉన్నారని, ఎవరో గూండాలు మీకు డబ్బులు ఇస్తే ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక దళిత బిడ్డని కొట్టి చంపుతారా మీరు? చచ్చిపోలేవు, సాగు ఒకటే దిక్కున్న దానికి. దానిపైన ఎంక్వైరీ కూడా జరపడం లేదు కదా, ఎట్లా? అదే పేదోళ్ళ తరపున ఇప్పుడు వాళ్ళు కూడా, ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, 15వ తారీఖు 2024 డిసెంబర్ నెలలో ఆదివారం జరిగింది రైట్. ఇప్పుడు చాలా మంది పేదోళ్ళు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడతారు బ్రదర్. వాడు వచ్చుడే అంట, ఎవడరా వాడు వీడియోలు తీసింది అంజేవాడుకు అని పోలీసు వాళ్ళు కొట్టి. నేను చెప్పడం కదా, మీరు అడగండి, బాబు నిన్ను కొట్టిన వాళ్ళని గుర్తుపడతామంటే గుర్తుపడతా అంటారు. నేనైతే నాకు కావాలని వీళ్ళ పోలీసు వాళ్ళ మీద ఎవరికి కోపం ఉండదు కదా బ్రదర్. ఆ పిల్లోని దగ్గర మైకి పెట్టి మీరు అడగండి, చెప్తాడు కదా కొట్టిన వాళ్ళని గుర్తుపడతా అంటున్నాడు. మరి పసిపిల్లోడు అబద్ధం చెప్తాడా? భగవత్ స్వరూపుడు కదా పిల్లవాడు అంటే, భగవత్ స్వరూపుడే కదా. నేటి బాలలే రేపటి పౌరులు. వాడు చదువుకుంటా ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అయ్యేటోడు. ఇప్పుడు వానికి కాలు పని చేయకుండా చేశారు. ఎవరి బాధ్యత వహించాలి? వాళ్ళు చెప్తారు 10,000 20,000 ఇస్తారని బేరం చేసుకుంటారా. నేను 30,000 కాదు 40,000 ఇస్తా బ్రదర్, 50,000 ఇస్తా. ఈ ఎవరైతే వినోద్ కుమార్ రెడ్డి, లేకపోతే ఆయన పేరు ఏం పేరు, వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ కాళ్ళు మీరే ఇరుగొట్టుకోరు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నాం కదా, మనిషికో రూపాయి మీకు నలుగురికి 4 కోట్ల రూపాయలు ఇస్తాం. కరెక్టేనా? సామాన్యుల ప్రజల ప్రాణాలంటే మీకు విలువ లేకుండా పోయింది. వీళ్ళు మాట్లాడుతున్నాడు, మాకు గౌరవం ఉన్నది పోలీసు వాళ్ళు అంటే. ఏంది ఇది? తప్పు కదా బ్రదర్. అమాయకుడు, అరే ఎంత చిన్న పిల్లోడు, చూస్తే ఎంత అమాయకంగా ఉన్నాడు ఆ పిల్లోడు. సరే తప్పే చేసినాడు అనుకో, పెట్టు, మీ దగ్గర ఏమైనా ఆధారం ఎవిడెన్స్ ఉంటే పెట్టండి. మీరు ఒక్క తప్పు చేయబోయి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేశారు. స్పష్టంగా కనపడుతుంది బ్రదర్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్స్ బయట పెట్టారు వాళ్ళు. ఎంత దుర్మార్గం చూడండి. వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి బ్రదర్. ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో, వినోద్ కుమార్ రెడ్డి, ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఈ ఎవరైతే డాక్టర్ ఫేక్ రిపోర్ట్ ఇచ్చిందో ఈ లక్ష్మీరెడ్డి, ఈ 4 రెడ్లను సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి, ఇంత దుర్మార్గం జరుగుతుంది ఈ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్ పైన నమ్మకం ఉంటుందా ప్రజలకు? స్కూల్ ఎట్లాగో మీరు సర్వనాశనం చేసేసారు, హాస్పిటల్ కూడా ఇదే. ఎప్పుడైనా రివ్యూ చేశారా? ఇదా 16వ తారీఖు రాలేదు, 16వ తారీఖు ఆయనకు నరాల బలహీనత ఉన్నదని డాక్టర్ బయట పెట్టింది రిపోర్టు. ఇది ఎక్కడున్నదా మంత్రి? ఏడదచ్చినావు నువ్వు? పోయి చూడు నీ హాస్పిటల్ ఏం జరుగుతుందో. వద్దుండాలి కదా కొంచెమైనా. ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది వీళ్ళకు. బాధతో చెప్తున్నావు, మేము తిడుతున్నారు మమ్మల్ని అధ్యక్ష అని అసెంబ్లీలో అంటాడు. కడుపు కాలినోడు బూతులు తిట్టకపోతే నీతులు తిడతాడా? 100% తిడతాడు. కొట్టుడు ఒకటే తక్కువ ఉంది మిమ్మల్ని ప్రజలు. రోజుకోటి. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. మరి ఏమన్నా లాకప్ చేసి చంపేశారో దళిత బిడ్డని. మేము ఖమ్మంలో సభ పెడితే మా ఫోన్లు ట్యాప్ చేశారు. పోరాడే వాళ్ళ గొంతులు నొక్కేస్తారు. ఎవరు బాధ్యత వహించాలి మీరు చెప్పండి. మీరు మాట్లాడారు కదా ఏసీపీ గారితో. వాళ్ళు మంత్రి గారిని గడవడానికి పోతే అమ్మాయి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నడుతుంది, ఇక్కడ సందర్భం కాదన్నమాట. నీకు ప్రాణాల కంటే ఎక్కువ నీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎక్కువైపోయిందా? ఎవరి నిర్లక్ష్యం బ్రదర్ ఇది? పోలీసుల నిర్లక్ష్యం. వెలమల రాజ్యంలో వెలవలి జులుము చెలాయించారు పేద ప్రజలపైన. ఈరోజు రెడ్ల రాజ్యంలో వీళ్ళు అరాచకాలు. ప్రజాస్వామ్యం లేదు, ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు. ప్రజలు పన్నులు కడితే జీతాలు తీసుకుంటున్నారు సార్. ఏసీపీ గారు మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, తప్పుడు ఎలిగేషన్ సార్. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి సార్, మేము తీసుకొస్తాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి సార్. కాబట్టి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేయకండి. అతను కూడా అంతే. బాలనగర్లో ఏ విధంగా ఇది చేశారు? అరే లెక్క లేకుండా పోయింది. పోలీసు వాళ్ళ అంటే ప్రజలకు గౌరవం ఉండాలి. ఎవరిని ఆశ్రయిస్తారండి? ఒక మిత్రుడు, మీలాంటి మిత్రుడు అడిగాడు, అవునమ్మా అప్పుడెప్పుడో జరిగితే తర్వాత ఎందుకు వచ్చి వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారంట. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా స్పష్టంగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో, నాయన పోలీసు వాళ్ళ మీదకి పోయారు, వాళ్ళ కొడుకు చచ్చిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు, మా పోతే పోయినాయి మా ప్రాణాలని వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘన అని అక్కడో కంప్లైంట్ ఇచ్చారు. రకరకాల పై అధికారులందరికీ కంప్లైంట్ ఇచ్చారు. ఏసీపీ గారు పెట్టగానే స్పందించాడంట. రైట్, స్పందించిన వాళ్ళు ఉండాలి కదా. నేను ఇక్కడ లేనమ్మా వేరే కేసు పని మీద ఉన్నాను, ఇంకొక ఆయన ఉన్నాడని ఆడికి పంపించాడంట. మొత్తం పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక దళిత బిడ్డకు సంబంధించినటువంటి 14 మైనర్ బాలికుని కాళ్ళు పనిచేయకుండా చేశారు బ్రదర్. ఏం చేయాలి చెప్పండి? ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలా, పోలీసు వాళ్ళని ఏం చేయాలి? మీరే చెప్పండి. వాళ్ళందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించాలి.
లేకపోతే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాం, ఆ పిల్లోని పెద్ద ఎత్తున ఈ 16వ తారీఖు లోపే పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి ఇంటి ముంగట్న లేకపోతే ధర్నా చౌక ప్రజలందరినీ కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి వీసీకే పార్టీగా మేము వాళ్ళకి అండగా ఉంటాం.